హైదరాబాద్ కుక్కట్పల్లి నల్లచెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారం రోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తన బృందంతో కలిసి రంగనాథ్ నల్ల చెరువును సందర్శించారు. నల్ల చెరువుకు తుది మెరుగులు దిద్దుతున్నారని చెప్పారు. పాతబస్తీలోని బమ్రుఖుందౌలా చెరువును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేఖది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము అప్పుడు. బట్ ఇప్పుడు అదే చెరువు అంటే ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు.